ఈ వీడియోలో నేను మీకు టార్ బ్రౌజర్ అంటే ఏంది అనేది ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో అలాగే పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. సో నా వీడియోస్ని మీరు ముందుగా వాచ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకా వీడియోలో అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, టార్ అనేది ఒక బ్రౌజర్ ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి టార్ బ్రౌజర్. సో టార్ బ్రౌజర్కి మీనింగ్ వచ్చేసి సో ద ఆనియన్ రూటర్ అనమాట. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు సో అసలు టాపిక్స్ అయితే చెప్తాను. సో అసలు ఈ టార్ బ్రౌజర్ని ఎవరు క్రియేట్ చేశారు, సో ఎందుకోసం క్రియేట్ చేశారు, సో దీనివల్ల యూస్ ఏంది అనేది ఈ 3 పాయింట్స్ అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. ఎండ్ వరకు వీడియో అయితే వాచ్ చేయండి. సో మీకైతే మీ డౌట్ అయితే క్లారిఫై అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మన టార్ అంటే ఒక బ్రౌజర్ అనమాట, టార్ బ్రౌజర్. సో దీని మీనింగ్ వచ్చేసి ద ఆనియన్ రూటర్. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి ఎందుకు అసలు ఎలా వర్క్ అవుతుందంటే ఫ్రెండ్స్, సో ఇది వచ్చేసి ఆనియన్ అంటున్నాం కదా. సో ఆనియన్లో మనకి ఎన్ని లేయర్స్ అయితే ఉన్నాయో సో అన్ని లేయర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ అయితే ఇది మనకి ఇస్తుంది. అంటే 7 లేయర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ అనేది మనకి ఇస్తుంది అనమాట. సో అలాగే అసలు దీన్ని ఎవరు కనిపెట్టారు, సో ఎందుకోసం కూడా ఇప్పుడు చూద్దాము. సో అలాగే ఫ్రెండ్స్, అసలు ఈ ఆనియన్ బ్రౌజర్ అంటే మనం ఈ టార్ బ్రౌజరే ఎందుకు యూజ్ చేయాలి, క్రోమ్ ఇలాంటివి ఉన్నాయి కదా, ఫైర్ ఫాక్స్ ఇలాంటి గూగుల్, సో ఇలా ఉన్నాయి కదా, సో ఈ బ్రౌజరే ఎందుకు యూజ్ చేయాలి అంటే, సో మీకు గూగుల్ వీటిలో దొరకంది ఇందులో ఏముందంటే ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి స్పీడ్ అనమాట, అలాగే సెకండ్ వన్ వచ్చేసి సెక్యూరిటీ, థర్డ్ వన్ వచ్చేసి యాక్సెస్, ఫోర్త్ వన్ వచ్చేసి ప్రైవసీ, సో ఫిఫ్త్ వన్ వచ్చేసి అనానిమిటీ. సో ఫస్ట్ వన్ వచ్చేసి స్పీడ్. సో మీరు స్పీడ్గా అయితే సర్వర్ని సో వెబ్సైట్స్ని అయితే లోడ్ చేస్తుంది. సో సెకండ్ వచ్చేసి సెక్యూరిటీ అనమాట. సో మనకి గూగుల్ వీటిలో దొరకని సెక్యూరిటీ అయితే ఇందులో అయితే సెక్యూరిటీ మనకి ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకి ఇదైతే మనకి ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది. సో మన ఐపీ అడ్రస్ అయితే ఎవరైతే ట్రాక్ చేయలేరు. సో థర్డ్ నుంచి యాక్సెస్. సో మనకి కొన్ని వెబ్సైట్స్ ఓపెన్ చేసినట్టయితే గూగుల్లో మనకి అలో డినే అని కొన్ని అయితే అడుగుతుంది. సో షో నోటిఫికేషన్స్ అలో మైక్రోఫోన్ లాంటివి అయితే మనకి కెమెరా లాంటివి అయితే అడుగుతూ ఉంటాయి కొన్ని వెబ్సైట్స్ ఓపెన్ చేయగానే. సో మనం తెలియకుండా అలో నొక్కడం, సో ఆటోమేటిక్గా అదైతే అయిపోతుంది కదా, సో అలా అయిపోతుంటుంది. సో ఇట్లాంటిది అయితే మనకి టార్ బ్రౌజర్లో అయితే ఉండదు ఫ్రెండ్స్. సో ఒక్క నోటిఫికేషన్ మీకు అయితే అలో అయితే ఉండదు, అసలు అలో అయితే చేయాల్సిన అవసరం లేదు మనం. సో ఒక యాక్సెస్ కూడా ఇదైతే ఇవ్వదు. సో ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి ప్రైవసీ ఫ్రెండ్స్. సో మనకి ప్రైవసీ అయితే ఉంటుంది. సో ఇంటర్నెట్లో మనం ఏం సెర్చ్ చేస్తున్నాం అనేది అయితే ఎవరికైతే తెలియదు. సో ఎంత హ్యాక్ చేసినా ఎవరికైతే తెలుసు. సో ప్రపంచంలో టాప్ హ్యాకర్ కూడా దీన్ని అయితే హ్యాక్ చేయలేరు ఫ్రెండ్స్. సో ఇదైతే ఎవరికి డీటెయిల్స్ అయితే ఇవ్వదు, సో ఈ టార్ బ్రౌజర్ అనేది. సో ఫోర్త్ వన్ వచ్చి అనానిమిటీ. సో మీరైతే అనానమస్గా అయితే ఉండొచ్చు. సో మీరెవరో మీ ఐడెంటిటీ అయితే ఎవరికి తెలియదు అనమాట. సో దీన్ని ఎందుకు యూస్ చేయాలి అంటే, సో ప్రైవసీ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైవసీ. సో ఇంటర్నెట్లో ఏది పెట్టినా అయితే లీక్ అయితే అయిపోతుంది. సో మనం చూస్తే సో ఫేస్బుక్ కూడా, సో అంత పెద్ద కంపెనీ ఫేస్బుక్కే హ్యాకర్స్ నుంచి కాపాడుకోలేకపోతుంది. సో హ్యాక్ అయిపోతుంది. సో మన ఈమెయిల్స్ అన్నీ పోతున్నాయి. సో మనం అక్కడ ఇచ్చిన ఈమెయిల్ కానీ నెంబర్ కానీ ప్రతి ఒక్కటి ఆన్లైన్లో అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్, సిస్టమ్ మనీకి. సో అదే మనం ఈ టార్ని యూస్ చేసినట్టయితే మన డీటెయిల్స్ అనేవి మనం ఏ సైట్ ఓపెన్ చేస్తున్నాం, సో ఏ బ్రౌజర్, సో మనకి ఏమంటే ఇష్టం. సో మీరు గూగుల్లో చూసుకున్నట్టయితే మీరు ఒకవేళ ఏదైనా షాపింగ్ మొబైల్ కొనాలనుకుంటున్నారు, సో ఆ మొబైల్ గురించి సెర్చ్ చేశారనుకోండి, సో ఒక 1 అవర్ తర్వాత నెక్స్ట్ డేనో మీకు ఏదైనా సైట్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు పక్కన యాడ్స్ వస్తుంటాయి. సో మీరు మొబైల్ గురించి సెర్చ్ చేస్తున్నారు అనుకోండి, సేమ్ అదే మొబైల్ మీకు ఆ యాడ్స్ అయితే డిస్ప్లే అవుతుంది. ఎందుకు? సో మీరు ఆ మొబైల్ని కొంటారు. సో అలా మీ చేత అడ్వర్టైజ్మెంట్స్ మీ చేత చూపిస్తుంది అనమాట. అంటే ప్రతి మినిట్ ప్రతి సెకండ్ గూగుల్ కానీ మిమ్మల్ని అయితే స్టడీ చేస్తుంది. మిమ్మల్ని మీరు ఏం సెర్చ్ చేస్తున్నారు, మీకు ఏది ఇష్టం, సో ఇలాంటివన్నీ మీ గురించి తెలుసుకుంటూనే ఉంటుందన్నమాట. సో ఇదే టార్ బ్రౌజర్లో అయితే ఇలాంటి అవసరం ఏమి ఉండదు. సో మీరు ఏదైనా సెర్చ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం, అంతా మీ ప్రైవసీ అంతా మీ ఇష్టం అనమాట. ఇప్పుడు వచ్చేసి టార్ అనేది మనం ఎలా డెవలప్ అయిందో, సో ఈ టార్ బ్రౌజర్ ఎలా డెవలప్ అయిందో చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ టార్ బ్రౌజర్ అనేది మనకి 1990s మధ్యలో అయితే మనకైతే
డెవలప్ చేయబడింది. కొంతమంది కంప్యూటర్ సైంటిస్ట్ అండ్ మ్యాథమెటికల్ వర్కింగ్ ద్వారా అయితే మనకి ఇదైతే క్రియేట్ అయింది. సో ఇది వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ నేవల్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో అయితే క్రియేట్ అయింది ఫ్రెండ్స్. సో అసలు దీన్ని ఎందుకు క్రియేట్ చేశారు యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు అంటే, నేవీకి సంబంధించిన మిలిటరీ ఉంది కదా, సో నేవీ మిలిటరీ, సో వాళ్ళకి సంబంధించిన కమ్యూనికేషన్ కోసం అయితే వీళ్ళు ప్రైవసీగా ఉండాలని సో ఈ టార్ బ్రౌజర్ని అయితే 1990s మధ్యలో అయితే డెవలప్ చేయడం అయితే జరిగింది. సో ఒకవేళ వీళ్ళు గూగుల్ని యూస్ చేసినట్టయితే సో అందరికీ తెలుస్తుంది, హ్యాకర్స్ కూడా ఈజీగా హ్యాక్ చేయగలరు. అప్పుడు వాళ్ళ నేవీ మిలిటరీ సిస్టమ్ అనేది సో ఎలా ఉంది అనేది అయితే అందరికీ తెలుస్తుంది కదా. సో అవతల కంట్రీస్ కూడా తెలుస్తుంది అనమాట, వాళ్ళ శత్రు దేశాలు ఉంటాయి కదా, సో వాళ్ళకి తెలిసే అవకాశం ఉంది. సో అలాంటప్పుడు వీళ్ళే సొంత బ్రౌజర్ని అయితే వీళ్ళు తయారు చేసుకున్నారు, అదే టార్ బ్రౌజర్. సో ఈ టార్న్ అనేది మనకి 2002 అండ్ 2005 మధ్యలో అయితే ప్రతి ఒక్కరికి అవైలబుల్గా అయితే ఉందన్నమాట. సో ఈ 2002 నుంచి 2005 లోపు ఇదైతే మనకి అవైలబుల్గా వచ్చింది. సో అప్పటి నుంచి సో ప్రతి ఒక్కరైతే దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. అలాగే ఇది ఫ్రీ టు కాస్ట్, సో మీరు ₹1 కూడా అవసరం లేదు. సో మీరు ఫ్రీగా టార్ బ్రౌజర్ని అయితే ఇన్స్టాల్ చేసి యూజ్ అయితే చేయొచ్చు. సో అలాగే ఫ్రెండ్స్, ఈ టార్ బ్రౌజర్ని యూజ్ చేసి మనమైతే సో మీరు ఏమంటారు డార్క్ వెబ్ అండ్ డీప్ వెబ్, సో ఇలాంటి వాటిలో కూడా ఎంటర్ అవుతారనమాట. సో మనకి అక్కడ ఏముంటుందంటే సో అసలు మామూలుగా మనం గూగుల్లో ఏదైతే మనకి వెతకనేది ఉంటుందో, సో అంటే మనం సెర్చ్ చేసినా మనకి ఏదైతే దొరకదో సో దాని గురించి అంతా ఈ డార్క్ వెబ్ అండ్ డీప్ వెబ్లో ఉంటుందన్నమాట. సో దీన్ని కూడా మనమైతే ఈ టార్ బ్రౌజర్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. సో అది ఎలా కూడా నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో మీరు ఇంట్రెస్ట్గా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి నేనైతే వీడియో చేద్దామో వద్దా ఆలోచిస్తాను. సో మీరు కనుక చేయమంటే ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను, టార్ బ్రౌజర్ ఎలా యూజ్ చేయాలి, డార్క్ వెబ్లోకి ఎలా ఎంటర్ అవ్వాలో చేయమంటే ఒకవేళ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో టార్ బ్రౌజర్ అనేది సో ప్రైవసీ అండ్ అనానమస్లీ ఫ్రెండ్స్, సో మీ ప్రైవసీ గురించే ఈ టార్ బ్రౌజర్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ టార్ బ్రౌజర్ అనేది యునైటెడ్ స్టేట్స్లో నేవీ మిలిటరీ వాళ్ళైతే ల్యాబ్ రీసెర్చ్లో అయితే క్రియేట్ చేశారనమాట. సో ఇది వచ్చేసి అంటే మెసేజెస్ సెండ్ చేసుకునేదానికి దీన్ని అయితే క్రియేట్ చేశారు. సో 2002 నుంచి 2005 మధ్యలో ఇదైతే ప్రతి ఒక్కరికి అవైలబుల్గా వచ్చింది. సో దీన్ని యూస్ చేసి మీరు 7 లేయర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ అయితే తెచ్చుకోవచ్చు. సో అంటే మీరు అట్ ఏ టైం మీరు 7 కంట్రీస్లో ఉన్నట్టయితే మనకి చూపిస్తుందన్నమాట. సో మీ ఐపీ అడ్రస్ని ట్రాక్ చేయాలంటే ఎవరి వల్ల అయితే కాదు, టార్ బ్రౌజర్ యూజ్ చేశారంటే. సో ఇలా అయితే మీరు ఈ టార్ బ్రౌజర్ యూజ్ అవుతుంది. సో టార్ అంటే ఫ్రెండ్స్ ద ఆనియన్ రూటర్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో. సో వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.